చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మన ఇండస్ట్రీలో ఒక అవార్డుకి గద్దర్ గారి పేరు పెట్టడం నాకు యాప్ట్ కాదనిపించింది. సినిమాకి ఆయనకి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు. బట్ ఆయనేం తప్పంట్లా నేను. బట్ సినిమాకి ఇండస్ట్రీకి ఆయన పేరు పెట్టారు ఎందుకు అపోజ్ చేయలేదు? ఎవడో కామెంట్ కూడా చేయలేదు. భయమా? అది ఏంటనేది నాకు తెలియదు. గద్దర్ గారి పేరు ఎట్లా పెడతారు? నంది అవార్డ్స్కి. ఇంకేదైనా పెట్టండి. కాంతరావు గారి పేరు పెట్టచ్చు, లేదా ఇంకోళ్ళు అది వద్దు. కామన్గా ఏదన్నా నంది అని పెట్టారు అక్కడ. ఇంకోటి ఏదైనా పెట్టండి ఇక్కడ. అంటే గద్దర్ గారికి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్. గద్దర్ గారికి సినిమా ఇండస్ట్రీ లేదు కదా, మరి ఎందుకు పెట్టారు ఆ పేరు? జానపద డిఫరెంట్ లైన్. ఆయన కలిసా నేను ఒకసారి. ఆయన మీద నాకు ఏ బ్యాడ్ ఒపీనియన్ లేదు. బట్ ఇది ఎందుకు జరిగింది అనేది నా వర్షన్. అలాగే ఇవాళ ఒక చోట ఒక వార్త చూశాను. వెంకటేష్ గారిని ఇంకెవరినో ఒక కోర్టుకు రమ్మని ఆదేశించింది ఆ పర్టికులర్ ఇష్యూలో. అవునవును. 10 సంవత్సరాలు రాకపోయినా ఎవరు పట్టించుకోరు. ఇలాంటి మాలాంటి వాళ్ళ మీదకి వచ్చేస్తారు. వాట్ ఈస్ దిస్? ఎవరు అడగాలి దీన్ని? కొంతమంది బ్యాకింగ్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఏముంది, మీ హీరోసేగా ఉండేది బ్యాకింగ్. ఎవరు ఉంటారు? కాదు సపోర్ట్ కూడా. పైన నేషనల్ బ్యాకింగ్ ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాలు రాకపోయినా, కోర్టుకి వెళ్ళకపోయినా ఏమైనా జరుగుతుంది. మరి ఈ చిన్న ఇష్యూ అవార్డ్స్ పెట్టినప్పుడు కూడా కొంతమంది ఆర్టిస్టులు ట్వీట్ చేశారు, మంచి పరిణామం, చాలా హ్యాపీగా ఉంది ఆయన పేరు పెట్టడం, గొప్ప నిర్ణయం అంటే హిపోక్రసీ ఆహ్వానిస్తున్నాము అనాల్సిన పొజిషన్లో కొంతమంది ఉన్నారు కదా. నాలాంటికి అది లేదు కాబట్టి చెప్పాను నేను. వాడు వచ్చింది కాబట్టి అవకాశం. అంటే తప్పేం కాదు. వాట్ వే రిలేటెడ్ అనేది నా వర్షన్. మరి అది మీరు ఎలా చెప్తారనేది నాకు తెలియదు. అంటే నంది అనేది ఒక గొప్ప పురస్కారం. నంది అవార్డ్స్ అనేది ఎన్నో సంవత్సరాలు, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి అంతే. అది పెట్టినాక అదే ఓరోసి అవార్డు నేషనల్ లెవెల్లో పెట్టారు. మరి అక్కడ పేర్లు మారుస్తామా? మార్చలేం కదా. ఫిలిం పేరు మార్చగలమా? ఆస్కార్ మార్చగలమా? ఇది ఎందుకు మార్చారు? మార్చిందని రిలేటివ్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. స్టేట్కి అంటే చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించి పెట్టిన అవార్డు నంది అవార్డు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో. కానీ ఏపీలో ఏం మార్చలేదు కదా సార్. అది నంది అవార్డు. నంది అవార్డులో ఇక్కడ మార్చుకున్నారు. ఏపీ పాలిటిక్స్ కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారా? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. నేను ఫ్రమ్ ది డే వన్ తెలుగుదేశం సపోర్టర్. నేను రామారావు గారి దగ్గర నుంచి. అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కాదు, గుడ్ రూలింగ్. మీరే అందరికీ తెలుస్తుంది కదా డిఫరెన్స్. ఎవరు వచ్చినప్పుడు ఎలా ఉంది. అంటే ఎన్టీఆర్ గారితోనే స్టార్ట్ అయినా మీ జర్నీ? నేను నాకు ఫస్ట్ ఓటు వచ్చిందే అది అప్పుడు 83లో నేను డిగ్రీ అయినప్పుడు. ఓటు వేసింది కూడా ఎన్టీ రామారావు గారికి. అప్పటి నుంచి నేను తెలుగుదేశం సపోర్టర్నే. ఓకే. బట్ ఎప్పుడు వాళ్ళని కలిసింది లేదు, వాళ్ళని అడిగింది లేదు, వాళ్ళకి తెలియదు కూడా. బట్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ టీడీపీ. ఓకే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు, గుడ్ బీజేపీ అండ్ చాలా మంచి జరుగుతుంది. మరి కొంతమంది కనపడదు అది. కళ్ళుండి కనపడిన వాళ్ళు అంటాం కదా, అలాంటి వాళ్ళు ఏదో ఒకటి ఆర్గ్యూ చేస్తుంటారు, ఏదో ఒక రాయేస్తుంటారు. అన్నీ తట్టుకుని పైకి రావాలి. మరి మన రాష్ట్రం బాగుపడాలనేదే నా కోరిక. అది చేయని వాళ్ళలో మరి లాస్ట్ 5 yearsలో ఎవరు చేయలేదని అందరికి తెలుసు. ఇక్కడికంటే అక్కడ వాళ్ళు ఎక్కువ చేయలేరు. వాళ్ళే చెడగొట్టారని నేను అంటాను స్ట్రాంగ్గా. విజయవాడ మీదే? విజయవాడ పక్కా. యా. ఓకే. నేను పుట్టి పెరిగింది విజయవాడ. పక్కన ఘంటసాల మాది. ఫాదర్ వాళ్ళు వెళ్తుంటారు ఇప్పుడు అప్పుడప్పుడు? ఎప్పుడో ఒకసారి, రేర్గా. కానీ ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ అంటే లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా మీకు. ఎందుకంటే సీరియల్స్ చేస్తున్నారు కాబట్టి. సీరియల్స్లో ఒక్కొక్క ఆ సినిమాలకు వచ్చినాయి, ఆ సీరియల్స్కి 2 లేడీ ఫాలోయింగ్ వచ్చింది. బికాజ్ వాళ్ళే చూస్తారు, మెను చూడరు కదా. సో ఆ రికగ్నేషన్ బాగుంది, బాగా ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు. సినిమా కన్నా తర్వాత బుల్లితెరకు వచ్చిన వాళ్ళకి ఫేమ్ పెరిగింది బాగా. అవును అవును. జబర్దస్త్లో కూడా రోజా గారు, నాగబాబు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని రిసీవ్ చేసుకుని టీవీ ఆర్టిస్ట్ అంటున్నారు, సినిమా యాక్టర్ పోయాం. టీవీ యాక్టర్ అంటుంటారు. బికాస్ దే ఆర్ వాచింగ్ ఇట్ ఎవ్రీడే కదా. అవును. వద్దన్నా చూస్తారు. అట్లా పాపులారిటీ పెరిగింది. ఇంకేంటి సార్ ఫ్యూచర్ అంబిషన్? ప్రొడ్యూసర్గా అయిపోయింది, యాక్టర్గా అయిపోయింది, ఏమన్నా డైరెక్టర్గా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను 2 విషయాల్లో యాక్టివ్ ఇస్తాను. డైరెక్షన్ ఇస్ నాట్ జోక్, హీరో ఇస్ నాట్ జోక్. మిగతా అన్ని ఏదైనా చేయొచ్చు. డైరెక్షన్ అంటే ఎంటైర్ పిక్చర్ మీద కంట్రోల్ ఉండాలి. ఏది ఎట్లా వస్తుందనేది తెలియాలి.
ఇట్స్ నాట్ జోక్. హీరో కూడా అంతే. ఓకే. ఆ 2 ఆప్షన్స్ మాత్రం నేను ముట్టుకోను. కొంచెం కోపం అన్నీ ఎక్కువ మీకు. ఏ హీరోస్తో ఎప్పుడు ఏ విషయంలో గొడవలు రాలేదా? రాలేదు. అంత అంటే అగ్రెసివ్ కాదు నేను హీరోలతో. అంటే మన పర్సనల్ బిహేవియర్ బ్యాడ్ అయితే గొడవలు వస్తాయి. అలాంటిది లేదు, ఎప్పుడు చేయను నేను. ఆయన కామ్గా పక్క వెళ్ళిపోతాను. ఇఫ్ నాట్ ఇంట్రెస్టెడ్. హుందాగా ఉంటారు అంతే, దూరంగా ఉంటాం. నచ్చలేదా సపరేట్ వెళ్ళిపోతాం. ఓకే. దాన్ని ఆర్గ్యూ చేసి గొడవలు పెట్టుకుని, ఇంకా గొడవలు పెట్టుకునే చోట్ల వేరు. అవి కూడా చూసారు? అవి కూడా అయిపోయింది, రాయలసీమ వాళ్ళం కదా. ఓకే. అది ఇంకేంటి ఫ్యూచర్ అంటే అంబిషన్స్? ఇంకేముందండి, రిటైర్ అయిపోయాం. సీరియల్స్ ఎనీథింగ్. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఎంత ఉంటుంది ఇప్పుడు మీ ఏజ్? 64. కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి జిమ్? ఏం లేదు, మీరు అన్నట్టు ఫిజికల్ గిఫ్ట్ అంతే, గాడ్స్ గిఫ్ట్. ఫుడ్ అంతా ఫుల్గా తింటాను, మిగతా చేస్తుంటాం. ఓకే. అసలు యోగా వాకింగ్ లాంటిది కూడా ఉండదు? అది ఉంది. ఐ డూ ఎక్సర్సైజ్. నేను యాక్చువల్ టెన్నిస్ ప్లేయర్ నేను కాలేజ్ డేస్ లో. ఓకే. ఇప్పటికీ టెన్నిస్ ఆడతాను, వాకింగ్లు అవన్నీ మెయింటైన్ చేస్తాను. అంతకుమించి డైట్లు గీట్లు ఏం అక్కర్లేదు. ఓకే. ఐ ఎంజాయ్ మై ఫుడ్, ఐ డూ ఆల్ నాన్ సెన్స్. నాన్ వెజ్ ఎక్కువ తింటారు? ఎక్కువ అని కాదు, మోడరేట్. నాన్ సెన్స్ అంటే మందా? అంతే. ఓకే. డైలీయా? నాట్ డైలీ, అకేషనల్ గా. ఓకే. ఒకప్పుడు ఉండేది డైలీ, తర్వాత మానేసాం. ఏంటి ఫేవరెట్ బ్రాండ్? మ్యాన్షన్ హౌస్? ఎనీథింగ్. ఎనీథింగ్. ఇది అదే ఉండదు కొడితే. లిమిటెడ్ గానే ఉంటుంది ఇది కూడా. ఓకే. ఐ హ్యాడ్ విత్ సో మెనీ పీపుల్, ఇండస్ట్రీతో వాళ్ళతో తాగాం తిన్నాం, కానీ పేర్లు చెప్పకూడదు. బాగుంటుంది. ఓకే. సో ఇంకా సీరియల్స్ ఎందుకంటే కొంచెం కూడా రాలేదు చూడండి మీ పొట్ట. అది మేనమామలు జీన్స్, వాళ్ళు ఇట్లాగే ఉండేవారు, టాల్ అండ్. ఓకే. చనిపోయేవారు కూడా ఇట్లాగే ఉండేవారు. ఓకే. అంతే, మన చేతిలో ఏం లేదు. కొంచెం అప్పుడప్పుడు వస్తుంటుంది, కంట్రోల్ చేస్తుంటాం. నో షుగర్, నో బీపీ ఉంది. 2 ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. కొంచెం కూడా కనిపించట్లే ఇక్కడ. మా ఫాదర్ కి మదర్ కి బోత్ డయాబెటిక్. ఓకే. సో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి. ఐఎమ్ 30 years old డయాబెటిక్ నేను. ఓ 30s లోనే వచ్చింది మీకు? అయితే 36 లో వచ్చింది నాకు. మా ఫాదర్ చనిపోయిన ఎమ్మటే వచ్చింది. బీపీ అప్పుడే వచ్చింది. ఓన్ డ్రైవింగ్ చేస్తారా? యా, వాళ్ళకి అది కూడా మంచి హ్యాబిట్ సార్ చెప్పాలంటే. ఇప్పటికీ నాకు డ్రైవర్ లేడు, నేనే. ఉందా పాత అంబాసిడర్ ఉంచుకున్నారా గుర్తుగా ఏమన్నా? అది లేదు, బెంజ్ అట్లాగే ఉంది. ఇప్పుడు స్టిల్ ఐ డ్రైవ్ దట్. ఓకే. 10 ఏళ్ళు అయింది. ఓకే. అది ఒకటి ఎట్లా ఉంచే, మధ్య మధ్యలో మార్చేస్తుంటాను, అది మార్చలేదండి. ఈ 250 220 కదా. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఉందా అక్కడ? అవును. ఓకే. రోడ్డు గడ్డంగా పెట్టేశారు. సో ఎనీహౌ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇయర్స్ తర్వాత కూడా ఒక మనిషిలో కొంచెం కూడా కల్మషం లేకుండా, సో అంటే తీపి జ్ఞాపకాల కన్నా కూడా మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మీ ఫ్యామిలీ కానీ, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. మేము ఇది మేము అదే అని చెప్పుకుంటారు, చిన్నది సాధించిన. బట్ మీ నాన్నగారు అన్ని సినిమాలు యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా నవభారత్ ఫిలిమ్స్ అని ఇప్పుడు ఈటీవీలలో ప్రతి సినిమా వచ్చినా కానీ, జెమినీలో వచ్చినా పాత వాటిలో నవభారత్ ఫిలిమ్స్ అనగానే సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ గుర్తుంటది మాకు. అవే మాకు ప్రాబ్లం కూడా, ఇట్లా కనపడతాయి మీకు. అదే ఫ్లాప్ తెలియదు, అది ఎవరు చూడడం. భయంకరంగా పోతుందండి ఫ్లాప్ వస్తే. 10 లక్షలు అప్పట్లో అంటే పెద్ద అమౌంట్. 10 లక్షలు నెలకి తిరిగేసరికి ఇంకో 1 లక్ష చేరిపోద్ది దానికి వడ్డీ. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం, సొంతం ఉండదు కదా, ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి పెడతామే కదా, అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. అదే ఆయన చెప్పింది, 10 సినిమాల్లో 1 సినిమా ఫ్లాప్ అయినా నువ్వు తట్టుకోలేవని. ఓకే. ఆయన ఎక్స్పీరియన్స్ మీద చెప్పాడు ఆయన, డివిఎస్ రాజు గారు. ఓకే. దట్ ఈస్ ట్రూ. సో ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, లేకపోతే హీరోస్కి టచ్లో ఉంటుంటారా? ఫోన్ నెంబర్స్లో అయినా కానీ? లేదు. మీది కూడా ఒక పోర్ట్ఫోలియో రెడీ చేపిద్దాం అయితే. నేను ఎవరికి సినిమాలు అదే ఎవరికి నేను ఒక రకంగా డిస్టర్బ్ చేయడం ఎందుకులేని ఉంటాను. ఓకే. ఎవరి దగ్గరికి వెళ్ళను కూడా. అది మన తప్పే, చెప్పుకోవడం గొప్ప అని కాదు, కానీ తప్పు ఇస్ తప్పు. కానీ ఇండస్ట్రీ అందరూ నవభారత్ బాలాజీ గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఒకప్పుడు డైరెక్టర్ అంటే కోదండరావు రెడ్డి గారి దగ్గర, కోటి రామకృష్ణ గారి దగ్గర, రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్లుగా చేసి డైరెక్టర్లు అయిన వాళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలుసు. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్లు చాలా ఈజీగా వచ్చేస్తున్నారు. ఏదో ఒక కోర్స్ చేయటం, మంచి కథ తీసుకురావటం,
ప్రొడ్యూసర్ని పట్టుకోవటం, సినిమా ఓకే చేయించుకోవటం, సినిమా తీసేయటం. వాళ్ళకి ఏంటంటే ఆ అప్రోచ్ అనేది అంత లేదు 80s 90s బ్యాచ్తో. బట్ డెఫినెట్గా మీ అందరికీ తెలిసిన మన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ మనం ఫాదర్ రోల్స్కి లేకపోతే అన్న రోల్స్కి కూడా చెన్నై నుంచి, బాంబే నుంచి కూడా పిలిపించుకుంటున్నాం. మన వాళ్ళు కూడా బాలీవుడ్ స్టైల్లో ఉంటారు, కొంచెం మేకప్ వేస్తే. కొంచెం ఇండస్ట్రీ గుర్తించి ఇలాంటి వాళ్ళని పిలిస్తే మళ్ళీ ఈ తరం వాళ్ళకు కూడా వీళ్ళు చేసిన సినిమాలు అన్నీ గుర్తున్నాయి. కాబట్టి మీ అందరూ ఇలాంటి వాళ్ళని పిలిచి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సైడ్ నుంచి కూడా. అండ్ సార్ థ్యాంక్ యూ. డెఫినెట్గా మిమ్మల్ని మేము మంచి సినిమాల్లో చూడాలి. మంచి ఫాదర్ రోల్స్ చేస్తే మీరు చాలా బాగుంటారు సార్, హీరోస్కి కూడా, మన హీరోస్కి. ఎందుకంటే మన హీరోస్కి ఇప్పుడు కూడా హిందీ నాన్నలే వచ్చేసారు, మన తెలుగు నాన్నల్ని గుర్తించండి. నానెందుకో వెనకబడ్డాడని తనిఖీల పత్ని గారు చెప్తూ ఉంటే అందుకే. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. మీకు మీ ప్రేక్షకులందరికీ మై థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ సక్సెస్. మీకు 38 years వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఒక్కసారిగా అందరినీ. కొన్ని ఇంటర్వ్యూలలో చాలా హుందాగా పక్కన పెడితే ఆహ్లాదకరంగా ఉంటాయి. ఓకే, అలా ఉంది ఈరోజు. మీరు కూడా ఓపెన్గా మాట్లాడే టైప్ కాబట్టి వినేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా వింటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.